హలో హాయ్ డియర్ పీపుల్ అందరికీ ఇక్కడ మస్తు వీడియో ఏంటంటే చిన్న రెసిపీతో మేము ముందుకు వచ్చిన రెసిపీ ఏందో మీకు మొత్తం పెడతానండి. నాకు మాట్లాడే టైమే లేదు. ఇప్పటికి వీడియో 10 సార్లు తీసినా అది పోతూనే ఉంది. కొంచెం స్పీడ్ అయిపోతుంది. మమ్మీ అది ఏమంటారు పూరి వేస్తున్నాయి, దానికి ఏమో అద్దుకోవడానికి ఏమో వేస్తుందంట. అది ఎట్లా వేస్తున్నా మనమైతే మొత్తం వెళ్ళిపోయాం. దాని కిచెన్లోకి వెళ్ళిపోదాం. మమ్మీ కిచెన్లో ఉంది. గైస్ కిచెన్లోకి అయితే వచ్చేసినాను. మా మమ్మీ అయితే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే పల్లీలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇవి పల్లీలు మొత్తం అన్నీ వేయించుకోవాలన్నమాట. అన్నీ ఒక్కొక్క కప్పే తీసుకోవాలి. జస్ట్ ఒక్కొక్క కప్పే. ఎక్కువ తీసుకుంటే ఇంకా మీ ఇష్టమే. ఎక్కువ తీసుకుంటే ఒక 2 కప్స్. మీకు ఎక్కువ కావాలి, ఒక చాలా కొన్ని ఒక 1 వీక్కి కావాలనుకుంటే 2 కప్స్. నాకు ఓన్లీ ఇప్పుడే కావాలంటే ఓన్లీ జస్ట్ 1 కప్ చాలు. మనం ఏం చేయాలంటే పల్లీలని వేయించుకోవాలి, అన్నిటినీ వేయించుకోవాలి. ప్రతి దాన్ని వేయించుకొని చల్లారబెట్టాలి. మా మమ్మీ వేయించింది. మీకు ఎట్లా వేయించిందో మీకు చూపెడతాను. ఎలా పెట్టినా మీకు ఎట్లా వేయించిందో ఇవి పెడతాను. కానీ మీకు చూపెడతా కదా, నేను చూద్దాం పెడతాను. ఇది ఇలా అయితే మా మమ్మీ అయితే చల్లారబెట్టుకుంది. ఒక ప్లేట్లో మిక్సీ జార్లోనైతే వేసింది. మనకైతే చూస్తున్నారు కదా, అసలు మనకి అస్సలు మాడది. ఏంచినా మా ఎంచలేమా ఉండాలండి. చూస్తున్నారు కదా, ఏంచిండ్రా ఏంచలేదా. అయితే ఉండాలి. మీకు అయితే ఒక పల్లి వేసి పెడతా. ఇలా అయితే ఉండాలి. చల్లారినాకనే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే ఇంకా అది స్మెల్ ఎలానో అవుతుంది. కాబట్టి మనం చల్లారినాక ఒక ప్లేట్కి ప్యాన్ కింద పెట్టేసుకుంటే చల్లారిపోతే తొందరగా చల్లారిపోతే అంత టైం కూడా పట్టదు మనకి. మా అమ్మ అయితే ఇప్పుడు పూరీలు చేస్తుంది. ఎట్లా చేస్తున్నాం అయితే మనమైతే చూసేద్దాం. ఇక్కడ మా అమ్మ అయితే పూరీలు అయితే ఇస్తుంది, కనబడుతుంది కదా. మీకు పూరీ పిండి కూడా ఎట్లా చేసుకోవాలో చెప్తా. అందరికీ అందరికీ తెలుస్తుంది, కొంతమందికి అయితే తెలియదు కదా, వాళ్ళకి చెప్తున్నా. మనం పూరీ తీసుకోవాలండి. పూరీ పిండిలో తీసుకొని పూరి పిండిలో కొంచెం మనకి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి, అంతే. దాన్ని ఇంకా వాటర్ పోసి మంచిగా మెత్తగా కలుపుకోవద్దు, ఎట్లా కలుపుకోవద్దు, మామూలుగా మీడియంగా కలుపుకోవాలి. పిండి కూడా లేకపోతే అసలు రావు. చూస్తున్నారు పూరి అయితే ఎంత మంచిగా కొడుతుందో. పూరి అయితే వేసి ఇక్కడ పెట్టిందనమాట. చూస్తున్నారు కదా, ఈ బండనైతే మస్తు ఉందండి. నాకైతే ఈ బండ నచ్చింది. ఈ బండ సేమ్ ఇలాంటి బండనే, సేమ్ ఇలాంటిదే. బాగుంది. నెక్స్ట్ దానికైతే పూరి ఎలా ఎంచుతుందో అయితే చూసేద్దాం. అయితే పూరి అయితే దీంట్లో అయితే వేసేసింది. మా మమ్మీ అయితే ఒక కొండ కట్టేసింది అనమాట పూరీలతో. సో నైస్. ఎంత బాగా వచ్చిన పూరీలు. ఓ కాలుతుంది. నాకు దీన్ని చూస్తుంటే అది ఏమంటారు పానీపూరి టైప్ కనబడుతుంది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. గాయస్ ఇవి మీకైతే చూపించిన కదా,
ఇది ఇప్పుడైతే మనమైతే మిక్సీ కట్టేద్దాం. మిక్సీ అయితే పడుతుంది మా మమ్మీ. గైస్ ఒక్కసారి అయితే మా మమ్మీ అయితే మిక్సీ పట్టింది. ఇప్పుడైతే ఎట్లా ఉందో మనమైతే చూద్దాం. ఫస్ట్ చూద్దామా? చలో చూసినారా, ఇలా మనం అట్లా మిక్సీ పట్టుకుంటే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కొన్ని కొన్ని అట్లనే ఉంటాయి అన్నమాట. మిక్సీ పడుతుంది. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలంటే వెయిట్ చూద్దాం. ఇప్పుడు నువ్వు దాంట్లో మిక్సీ పట్టేసినావు. మిక్సీ అయితే పట్టేసింది మంచిగా పొడి. దాంట్లో ఇప్పుడు ఒక స్పూనా 2 స్పూన్స్ మీకు కొలతలతో చెప్తున్నాను. టీ స్పూన్ అయితే అంటే 1 స్పూన్ అయితే మా మమ్మీ అయితే ఉప్పు కూడా వేసేసింది. అదేంది మా ఏంటది? వెల్లుల్లిపాయలు అనమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట వెల్లుల్లిపాయ. ఇప్పుడు మనం మళ్ళీ అగైన్ మనం మిక్స్ అయితే పట్టేసుకుందాం. మిక్స్ అయితే పడుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ 10 సార్లు చెప్తున్నాయి కూడా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ 3 సార్లు చెప్తున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అగైన్ మా మమ్మీ కారము 1 స్పూన్ వేసింది. 1 స్పూన్ అండ్ టీ స్పూన్ అయితే వేసింది. 1 స్పూన్ ఆఫ్ 1 స్పూన్ ఫుల్ వేసింది. మళ్ళా మేము చెప్తున్నా, ఫస్ట్ మిక్సీ పట్టింది. అవి మిక్సీ పట్టి 2 స్పూన్స్ ఆఫ్ కారం, 1 స్పూన్ and 1 spoon of salt and again 1 spoon of karam, 1 spoon of karam. Malla ఎట్లా వేసిందో మీకైతే చూపెడదాం. చలో మరి చూసేద్దాం. గాయస్ అయితే ఇట్లా అయిందనమాట మన కురం. ఇట్లా అయితే అయింది మన కారం. దిస్ ఇస్ అవర్ పల్లీల కారం. ఇది మనకి పూరీలకి, దోశలకి, ప్రతి అన్నంలో కూడా నూనె వేసుకొని తింటే మస్తు ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకోవచ్చు అంట. మస్తు ఉంటుంది అంట. మా మమ్మీ చెప్తుంది. గట్టిగా చెప్తలేదు కానీ గట్టిగా చెప్పే నెయ్యి ఉండాలని. నైస్. ఇంకా ఇప్పుడు దీంట్లో ఏమైనా ఇంగ్రీడియంట్స్ వేయాలా? ఇంగ్రీడియంట్స్ మమ్మీని టేస్ట్ చేయడం అనిపించింది. అసలు మస్తుంది. బాగుంది. అదే పల్లీల పొడి దానికి దీంట్లో కూడా వేసుకోవచ్చు. అదిరిపోయింది. ఉప్పు అన్నీ సరిపోయినాయి.
ఇంకా బాయ్. ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ బాయ్.